ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కసారి అయితే ఇది వస్తుంది. ఇవన్నీ మనం ఉన్నప్పుడే ఇది నాది, ఇది మీది, ఇది మాది అని కొట్టుకుంటాం. ఒక్క టైం వస్తుంది ఏది మనది కాదు అని అనిపిస్తుందని. ఎప్పుడైనా మీకు అలాంటి థాట్ వచ్చిందా? ఏమీ రాలేదు. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది వచ్చినా కూడా ఇది నాది, ఇది మా మమ్మీది. అంటే ఇది నాదే అయినా ఇది మా మమ్మీ కూడా వాడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి కొన్నాను అంటే ఇది నాది, మా మమ్మీది, మా లిషాంది, మా డాడీది, నా హస్బెండ్ది. ఇలా బేసిక్గా నేనేమంటున్నా అంటే ఇన్ని వాటి కోసం నేను ఫైట్ చేస్తున్నాను, నాతో పాటు ఫైనల్గా ఏమీ రాదు అని అనిపిస్తుంది. అలాంటి రోజు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంత ఆలోచించలేదు. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక రోజు నేను లేకపోయినా కూడా ఇది నా ఇష్టమైన వాళ్ళకి వెళ్తుంది కదా. ఇప్పుడు నాదే, అప్పుడు మా వాళ్ళదైనా నాదే. సో ఇట్ ఈస్ అవర్. సో నేను లేకపోయినా మా వాళ్ళే కదా. ఈ ఫోనే తీసుకుంటే ఇదో ప్రాపర్టీ అనుకుంటే ఇది దీనికోసం ఇంత కష్టపడ్డా అనుకుంటాం. బట్ నేను వాడికి అది ఇచ్చిన తర్వాత నేను ఎంజాయ్ చేస్తాను, వాడు ఎంజాయ్ చేస్తాను. నేను లేకపోయినా వాడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో ఐ ఫీల్ హ్యాపీ. మనం లేకపోయినా మన వాళ్ళ కోసం ఏదో చేసి పోయాము అనేది ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్. నేను ఎలా అంటే ఐఎమ్ సో సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ అని చెప్తారా. ఒక 100 రూపాయలు సంపాదించాను అంటే ఆ 100 రూపాయల్లో చిన్నప్పుడు అంతా ఇలాగే ఉండేదాన్ని. 100 రూపాయల్లో బర్త్డే వస్తుందా, ఈ వీళ్ళకి ఇది ఇవ్వాలి, మమ్మీ డాడీ పెళ్లి రోజు వస్తుందా ఇది ఇవ్వాలి. అది ఈవెన్చువల్ గా ఎలా అయిందంటే 100 రూపాయలు వస్తుందా, దాంట్లో ఇంకేదో దాచాలి, ఇంకేదో కొనుక్కోవాలి, ఇంకేదో చేయాలి. ఆ సేవింగ్ చేసి ఇప్పుడు ఫ్లాట్ తీసుకోవాలో లేకపోతే విల్లా తీసుకోవాలో ఇలాంటి డైరెక్షన్ లోకి వెళ్తుంది కదా. అది తీసుకున్న తర్వాత నేను ఎంజాయ్ చేయకపోయినా తర్వాత మళ్ళీ లిషాన్ ఎంజాయ్ చేస్తాడు. ఆ డైరెక్షన్ లో వెళ్తుంది అంతే. సో మొత్తానికి అయితే మనం పోయినా మనం కొంతమందికి ఏదో ఇచ్చిపోయామనే ఆనందమే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. మనం ఉండి ఎంజాయ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుంది. నీ కష్టానికి ఫలితం ఉండాలి కదా.